అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. షణ్ముఖ్ సంపత్ కేసును వాదిస్తున్న దిలీప్ గారు మనతో పాటు ఉన్నారు. ఓ సార్, అసలు ఏంటిది అంటే ఆల్రెడీ ఎలిగేషన్స్ అనేది చేశారు, సో అవి నిజంగానేనా? నిజాలన్నీ కూడా కోర్టు పరిధిలో ఉంటాయండి. పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు వారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీజర్ పంచనామా ప్రకారం వాళ్ళు ఏం సీజ్ చేశారు, వాళ్ళు ఏం ఫైండింగ్స్ ఉన్నాయి, తదుపరి వివరాలు ఏంటనేటువంటిది పోలీసు వారు వాళ్ళ దృక్కోణంలో వాళ్ళు ఎఫ్ఐఆర్ కుదిరితే ఎఫ్ఐఆర్, ఇంకేం కుదిరితే అది వాళ్ళు నమోదు చేయడం జరుగుతుంది. సో ఆ విషయాలు ఎలాగున్నప్పటికీ కూడా వాస్తవాలు అనేటువంటి ఎఫ్ఐఆర్లతోనే మనం డిక్లేర్ చేసేవి కాదు. కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. అవన్నీ కూడా న్యాయస్థానం ముందుకెళ్తే వాళ్ళ దగ్గర ఏం మెటీరియల్స్ ఉంటే అవన్నీ కూడా పెడతారు. నిజాలు, నిర్దోష దోష అనేటువంటిది కోర్టు తెలుస్తుంది. అంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, అసలు ఏంటి ఆ ఆధారాలు? అన్ని ఆధారాలు, అబ్బాయి యొక్క ప్లేసు, నిన్న జరగడానికి ముందు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ పార్టీ జరిగింది, అబ్బాయి ఎలా వచ్చారు, ఎట్లాంటి కండిషన్లో ఉన్నారు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, అబ్బాయి దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ కానీ, అబ్బాయికి పనిచేసేటువంటి సర్వెంట్ మేడ్ కానీ, అన్ని వివరాలని కూడా మా దగ్గర ఉన్నాయి. కూలంకషంగా పోలీసు వారికి కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. మా దగ్గర ఉన్న వివరాలు కూడా పరిశీలించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఉన్నతాధికారులు మాకు అన్ని రకాలుగా కూడా అష్యూర్ చేయడం జరిగింది. సో వీఆర్ వెయిటింగ్ అండి. ఎఫ్ఐఆర్ నమోదు చేశారా, చేస్తే ఏ సెక్షన్స్ పెట్టారు, ఎటువంటి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు, ఎటువంటి సీజర్ పంచనామా పూర్తి జరిగింది అనేటువంటి వివరాలన్నీ కూడా మరొక గంటన్నరలో ఆ సీనియర్ అధికారి మనందరికీ తెలియజేస్తారు. అంటే షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ కూడా ఫిజికల్ అబ్యూస్ చేశారు, అవన్నీ కూడా విషయాలన్నీ మీడియాలో చర్చ 2016 నుంచి ఉన్నటువంటి లవ్ స్టోరీ అండి. మధ్యలో ఒకసారి బ్రేకప్ అయ్యారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇరు పక్షాలకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. మధ్యలో ఆ పాప ఏదో 4 లక్షల రూపాయలు డ్రెస్ కావాలని, ఒక 10-15 లక్షల రూపాయలు ఏదో కెమెరామెన్కి ఫోటోగ్రాఫ్స్కి కావాలని, ఓ 40 లక్షల రూపాయల దాకా వీళ్ళు ఖర్చు పెట్టారు, అమ్మాయి తరపున పేరెంట్స్ ఖర్చు పెట్టారు. ఇప్పుడు అమ్మాయి వచ్చి కేసు పెట్టింది కానీ అమ్మాయి తరపున పేరెంట్స్ కూడా ఇంకా మీడియా ముందుకు రాలేదు కదండి. సో అది వికటించినటువంటి ఒక ప్రేమ అనేటువంటిది ఈ రకమైనటువంటి కేసులు దారితీయడం అనేటువంటిది ఈ మధ్యకాలంలో బాగా సహజమైనటువంటి విషయం. వాస్తవాలన్నీ కూడా కోర్టులో బయటపడతాయి కాబట్టి అప్పుడు దాకా మనం దుష్ప్రచారాలను నమ్ముతా కొంతమంది జీవితాలను కిందకి లాగాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగతం. అంటే ఈ కేసు కోసమని పోలీసులు అక్కడికి వెళ్తే అక్కడ డ్రగ్స్ అలాగే మిగతా గంజాయి అక్కడ దొరికిందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? అసలు నిజంగానే అక్కడ ఇప్పుడు అది బ్యాచిలర్స్ రూమ్ అండి, చాలా మంది వచ్చిపోయేటువంటి రూము. అది ఆల్రెడీ అబ్బాయి క్రియేటర్ కాబట్టి ఇంకొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఈ పర్టికులర్ యూట్యూబ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరూ ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి ప్లేసు. ఎవరు అబ్యూజర్ ఉన్నారు, ఎవరు లేదనేటువంటి విషయం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పరిధిలో వాళ్ళు తెలియజేస్తారు. ఏది వాస్తవం ఉంది, ఏది వాస్తవం లేదు, నా క్లయింట్ నిర్దోష కాదనేటువంటిది నేను కోర్టులో తెలియజేస్తానండి. సో మెటీరియల్ ఏం సీజ్ చేశారు, ఒకవేళ చేస్తే ఎంత చేశారు, ఎంత క్వాంటిటీ చేశారు, ఇవన్నీ వాళ్ళు రివీల్ చేయాల్సినవి కదా. వాళ్ళు రివీల్ చేసిన తర్వాత నా క్లయింట్ దోష నిర్దోష అనేటువంటి నేను న్యాయస్థానంలో. ఇప్పుడు దాకా పోలీసులు ఏం రివీల్ చేయలేదా మీకు? వాళ్ళ ప్రస్తుతానికైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయికి సంబంధించినటువంటి కొంత లగేజ్ని తీసుకురావడం జరిగింది. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఉంటాయని, షణ్ముఖాల బ్రదర్ లగేజ్తో పాటు మిక్స్ అండ్ మ్యాచ్లో ఇతని లగేజ్ కూడా వచ్చి ఉండొచ్చు. అందులో ఏమున్నాయి, ఏమి లేవు, వాళ్ళకి ఏం దొరికినాయి, ఆ విషయాన్ని వాళ్ళే ఎఫ్ఐఆర్ రూపంలో వెల్లడిస్తే అది నిజమా కాదనేటువంటిది నేను కోర్టులో వాదించడం జరుగుతుంది. అయితే మొత్తానికి కూడా షణ్ముఖ్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల కావచ్చు, అది బ్యాచులర్ రూమ్ కాబట్టి ఇంకా గంజాయి అలాంటివి అంటే అక్కడికి చాలామంది సినీ ప్రముఖులకు వస్తూ ఉంటారు, అందులో యాక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ పోలీస్ ఏదైతే అందులో ఇస్తారో ఆ దాన్ని బట్టి నా క్లయింట్ దోషి నిర్దోషి అనేది కోర్టులోనే తెలుస్తుంది అని చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో దివ్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.